నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో స్టేషన్ రోడ్ ఐతానగర్ విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ అధ్యక్షులు మేకల సురేష్, సెక్రటరీ ఎన్ సద్గుణరావు, కమల్, టీడీపీ నాయకులు ఏ శరత్, ఎన్ రమేష్, ఏ ప్రభాకర్, కె దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అణగారిన జాతి కోసం భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంతో పాటు అనేక సంఘ సంస్కర్తలు చేసి దేశాన్ని భావితరానికి కూడా ఒక దిశా నిర్దేశం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడుస్తూ అదేవిధంగా నేటి తరంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆయన భావజాలాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు నడిపిస్తే భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు అవుతారు. భారతదేశ ఉప ప్రధాని, దళిత జాతి ముద్దుబిడ్డ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల బాంధవుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద బీజేఆర్ కమిటీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్, అదేవిధంగా దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆనాడు చేసినటువంటి పోరాటంలో బాబు జగజ్జీవన్ రావు గారు భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ముసాదా కమిటీలో 3వ నెంబర్గా ఉండి అనేకటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు దళితులకి రాజ్యాధికారాన్ని కల్పించే విధంగా అనేకటువంటి అంశాలను పొందుపరిచిన విషయంలో ముందుండి ఆయన పాత్ర నిర్వహించారు. భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు మా తెనాల్లో మా దళిత సోదరులందరూ బీజీఆర్ కమిటీ, ఎంఆర్పిఎస్ వాళ్ళు, జైభీం ఫెడరేషన్ వాళ్ళు, దళిత సంఘాల వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. వారు చేసిన ఘనకార్యాలు మా యూత్ కూడా ముందు జగజ్జీవన్ రావు గారు అట్లా చేశారు, లేదా అంబేద్కర్ ఇట్లా చేశారు అని కాకుండా మన యూత్ కూడా ముందు ఒక జగజ్జీవన్ రావు అవ్వాలి, ఒక అంబేద్కర్ అవ్వాలనే ఆశయంతో ముందుకు నడవాలని మా యూత్కి ఒక సందేశాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి పురపాలక సంఘం నందు స్వాతంత్ర సమరయోధులు మరియు సంఘ సంస్కర్త అయిన బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన మున్సిపాలిటీలోనే ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా
తెనాలి మున్సిపాలిటీలో అందరూ మా ఆఫీసర్లు కానివ్వండి, అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అలానే ఆయన దేశంలో మన స్వతంత్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత స్థానాలు చేశారు. 50 సంవత్సరాలుగా ఆయన స్థిరస్థాయిగా ఆయన రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన మెరుగైన సేవలు అందించారు. అలానే ఆయన దారిలోనే మనం అందరూ కూడా మన రాబోయే బాలతరానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఫలానా రోజు మన బాబు జగజ్జీవన్ గారు చేసిన సేవలు మెరుగైన సేవలు గుర్తుండేలాగా చేసి ఉన్నారు కాబట్టి బాలతరానికి కూడా గుర్తుండేలాగా ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 117వ జయంతి 1908లో వారు జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వతంత్రోద్యమంలో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక రాజకీయ ప్రస్థానంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంచుమించుగా 30 సంవత్సరాలు కేంద్రంలో వివిధ శాఖలు వారు చేయని శాఖ అంటూ లేదు. రైల్వే శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలా ఎన్నో శాఖలు నిర్వహించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేశారు. ఓకే సార్, అలాగే సార్. ఒక్క నిమిషం. తెనాలి పట్టణ 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ డాక్టర్ మోహన్ కృష్ణ, మొహమ్మద్ ఫిరోజ్, షేక్ రహమద్, ఆర్ రమేష్ పర్యవేక్షణలో పేదలకు ఓపీ మరియు కంటి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ సిబ్బంది మొహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ శంకర నేత్ర చికిత్సాలయ పెదకాకాని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, సుమారు 300 మంది పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత కందుల వేణువర్ధన్, పదుల నాగరాజు, సందీప్, కె మనోజ్ మరియు డాక్టర్ కె శివశంకర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి శంకర నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ నుంచి రావడం జరిగిందండి. సీఎం కాలనీలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ గారు శివ గారు, సార్ ఇట్లా మాకు క్యాంపు కావాలి సార్ మీ ఆధ్వర్యంలో అనగానే ఒక మాట కూడా ఆలోచించకుండా క్యాంపు మాకు చేసి పెట్టారు. చాలా ఆనందంగా ఉంది సార్. జనం కూడా బాగా వచ్చారు. డాక్టర్ గారు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు మాకు క్యాంపుకి. వైనాట్ కంపల్సరీ మీరు పెట్టుకోండి, మేము ఉన్నాము, చేసి పెడదాము అని చెప్పి ముందుకు వచ్చారు సారు. సార్ ఆధ్వర్యంలో క్యాంపు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలామంది వచ్చారు. ఉచితంగా డ్రాప్స్ ఇస్తున్నామండి, ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నాము, ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా జరిపిస్తామండి. ఈరోజు స్థానిక చంద్రబాబు కాలనీ 23వ వార్డు డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర్ నేత్రాలయంలో చాలా ఘనంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారుగా ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు 300 ఓపీలు రావడం జరిగింది. గతంలో కూడా డాక్టర్ కె శివశంకర్ గారు ఎంతో మందికి ఆపరేషన్ కానీ లెన్స్ చేయటం కానీ ఇలా చేశారు. రానున్న రోజుల్లో డాక్టర్ శివ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని
సరస్వతి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శనివారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామస్వామి, శ్రీ సువత్సల అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏవో అవతూ శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తిలు స్వామివారి శేషవస్త్రాన్ని, జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంగీత బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, వడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, బృంద సభ్యులు కె శారద, ఎం లక్ష్మీ సునీత, పి రమ్య, ట్రస్ట్ సభ్యులు రంపిచల్ల సురేష్, మాజెటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గర్భాలయంలో పంచముఖాంజనేయుడు ప్రధానంగా ఉంటూ ఆయన చుట్టూ మొత్తం 8 హనుమంత్ రూపాలు ఉన్నాయి. ఇవన్నీ పరాశర సంహితలో చెప్పబడ్డ నవ హనుమద్ అవతార స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా హనుమ హృదయంలో ఎప్పుడు ప్రకాశించే సీతారాములు వారు ఇక్కడ ఏకాంతరాములుగా దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో పరాశక్తి సువర్చలాదేవి భాషిస్తున్నది. రామాయణంలో హనుమంతుడు భార్యాసమేతుడిగా మనకు ఎక్కడ కనబట్టు, అక్కడ రామకార్యం కోసం వచ్చి అదే ఉంటాడు. ఉపాసనా సంప్రదాయంలో ఆయన శక్తిని మనం సువర్చల అంటున్నాం, ఉపాసనలో అది వస్తుంది. కానీ ఆయన శక్తిని సువర్చల అని, ఆయన్ని హనుమంతుడని భావన చేస్తున్నాం. ఈ పంచముఖాంజనేయుడు 5 ముఖాలు కూడా 5 దిక్కుల్ని చూస్తూ పంచభూత తత్వాన్ని నియమిస్తున్న స్వరూపం ఇది. ఇలాంటి స్వామి ఈ ఊరిలో ఉండడం, ఊరు చేసుకున్న అదృష్టం ఒకటి. స్వామివారి దేవస్థానంలో సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ రోజున స్వామివారి దర్శనమునకు వచ్చేసి ఇక్కడున్న మన భక్తులందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని వినిపించారు. వారి సందేశాన్ని తిలకించి భక్తులందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణంలో వించేసినటువంటి శ్రీ సూత్రా సమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సరస్వతి పుత్రులు, వాగ్దేవి పుత్రుడైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ రోజున స్వామివారిని దర్శించుకుని విశేష ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే వసంత నవరాత్రుల్లో భాగంగా తెనాలి ఇచ్చేసినటువంటి షణ్ముఖ శర్మ గారు శ్రీరామ కర్ణామృత కార్యక్రమాన్ని, ప్రవచనామృతాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం జరుగుతున్న సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలపడం, ఈ యొక్క ఆలయాన్ని విశిష్టత గురించి భక్తులకి క్లుప్తంగా వివరించడం సంతోషకరంగా చెప్పుకోవచ్చు. షణ్ముఖ శర్మ గారు చెప్పిన విధంగా దేవాలయంలో ఎంతో విశిష్టమైనటువంటి ఆంజనేయ స్వామి వారి నవావతార రూపాలు మనకి కనువిందు చేస్తాయి. ఇప్పుడు చిన్న విరామం.